నమస్తేనండి. నేను తంజావూరుకు విచ్చేశాను. ఆగస్టు 9వ తారీఖున మరి శని హోమానికి సిద్ధమై భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ శివక్షేత్రాలను, శని భగవానుని ఆలయాలను సందర్శించబోతున్నాను. అందులో భాగంగా తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయానికొచ్చానండి. అసలు 2 కళ్ళు చాలవండి. ఈ ఆలయాన్ని చూసి తరించండి. ఎంత అద్భుతమైనటువంటి కట్టడం అండి. అసలు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా, చూసినా కూడా తనివి తీరని ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని నేను చోటు చేసుకున్నాను. ఎంత చక్కటి కట్టడాలో. అసలు బృహదీశ్వర ఆలయానికి ఒక్కసారి జీవితంలో మీరు రండి. అదేవిధంగా స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి వారు కూడా నేను ఇక్కడికి రావడానికి ఆ స్వామివారి ముందు శని కంకణాలు పూజించడం జరిగింది. ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపించబోతున్నాను. స్వాతి నక్షత్రం తులారాశి. తులారాశిలో మినిమమ్ తులారాశిలో జన్మించిన ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. నేను ఈ బృహదీశ్వర ఆలయం కూడా యునెస్కో గుర్తింపు పొందినటువంటి భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి ఆలయం ఈ బృహదీశ్వర ఆలయం. అదేవిధంగా మరి తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మీ జీవితంలో ఎన్నడూ చూడలేని అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. 2034 సంవత్సరం వరకు సుమారుగా 100 కోట్లు సంపాదించే ఆలోచనలో ఉంటారు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీరు నిజమండి. ఎందుకంటే మీ బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరు 360 డిగ్రీల్లో పేరు డిజైన్ చేసుకోండి. ఈ నెల 9వ తారీఖున ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. ఇక్కడ మిస్ అయితే 30 సంవత్సరాల దాకా శని పంచమ స్థానంలోకి రావడం. ఎందుకంటే అపసవ్య దిశలో కుంభరాశిలోకి వచ్చాడు శనీశ్వరుడు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి. కాబట్టి పేరు పేరున తులారాశి వారికి చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. శని కంకణాన్ని పొందండి. మీ పేరు గోత్రనామాల మీద పంపించినటువంటి వీడియో కూడా తప్పకుండా అందజేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా